ఓరుగల్లు లోక్సభ పోరులో కొత్త కొత్త వివాదాలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. మతం ప్రాంతం కూడా వివాదాస్పదమవుతున్నాయి. బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న కడియం కావ్య ప్రత్యర్థులకు ఎలా టార్గెట్ అవుతున్నారు? ఆమె గురించి బీజేపీ చేస్తున్న కొత్త ప్రచారం ఏంటి? కడియం కావ్య కేంద్రంగా మొదలైన సరికొత్త వివాదాస్పద రాజకీయం ఏంటి? తెలంగాణ ఏర్పడ్డాకే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో సైతం పొలిటికల్ చక్రం తిప్పిన సీనియర్ లీడర్ కడియం శ్రీహరిని ఎప్పుడూ ఓ వివాదం వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఎన్నికల బరిలో నిలిచిన ప్రతిసారి కులం ప్రస్తావన తెచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రత్యర్థులు. చాలాసార్లు దీనిపైన వివరణ ఇచ్చినా మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అది చర్చనీయాంశమైంది. కడియం ఎస్సీ కాదని ప్రత్యర్థులు విమర్శించడం, నా పుట్టుకనే ప్రశ్నిస్తారా అంటూ ఆయన రివర్స్ అవ్వడం ఎన్నికలొచ్చిన ప్రతిసారి రివాజ్గా మారింది. ఈ పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన కుమార్తె కావ్యను కూడా వివాదంలోకి లాగుతున్నారట పొలిటికల్ ప్రత్యర్థులు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీ సీటు మాకొద్దు పొమ్మంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడిక్కడ బీజేపీ నుంచి బలమైన నాయకుడు ఆరూరి రమేష్ బరిలోకి నిలిస్తే కాంగ్రెస్ నుంచి రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరి అండతో ఆయన కూతురు పోటీ చేస్తున్నారు. దీంతో కడియం కావ్యది ఏ కులం ఏ మతమంటూ కొత్త వివాదాన్ని తెరమీదికి తెచ్చింది బీజేపీ. అలాగే ఆమె ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ముస్లింను పెళ్లి చేసుకుని మహమ్మద్ కావ్యగా మారిందంటూ కుల మత ప్రాంతాలను ప్రచారంలోకి లాగుతున్నారట వరంగల్ కాషాయ నేతలు. ఆ విధంగా హిందూ ఓట్లను తమ వైపుకు సాలిడ్ చేసుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. కాకతీయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివే టైంలో డాక్టర్ వజీర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కావ్య. అయితే ఇప్పటివరకు ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఎంపీగా నిలబడేసరికి పాత వ్యవహారాలను బయటకు లాగి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారట ప్రత్యర్థులు. నిన్న మొన్నటిదాకా కేవలం కడియం శ్రీహరి కూతురుగానే తెలిసిన కావ్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాలను బయటపెడుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. హిందూ ఓట్ల కోసం బీజేపీ నేతలు లేనిపోని వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే తండ్రి కులం కూతురికి వర్తిస్తుంది తప్ప వివాహ వ్యవహారాలతో సంబంధం లేదంటూ బీజేపీ వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది కడియం వర్గం. ఇక స్థానికత పరంగా చూస్తే ఎక్కడ విద్యాభ్యాసం చేస్తే అక్కడే స్థానికత ఉంటుందన్న నిబంధనలను గుర్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కడియం కావ్య వరంగల్లోనే ఉంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం జనానికి మాత్రం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అటు కడియం శ్రీహరి కావ్య మీద పీకల దాకా కోపంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు సైతం ప్రచారంలో కులం గురించి మాట్లాడుతున్నారు. స్థానికతను ప్రశ్నించవచ్చంటున్నారు. అదే సమయంలో రాజ్యాంగ హక్కుల గురించి ప్రస్తావిస్తూ కడియం ఫ్యామిలీకి అండగా నిలబడే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్. కులం మతం ప్రాంతం కేంద్రంగా ఓరుగల్లు లోక్సభ పోరు జరగబోతూ ఉండడంతో కథలో ఇంకెన్ని మలుపులుంటాయో, ఎవరి బలహీనతలు ఎవరి బలాలవుతాయో అన్న ఆసక్తి పెరుగుతోంది నియోజకవర్గంలో.